నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ములుగు జిల్లా మేడారంలో రేపు తెలంగాణ కేబినెట్ సమావేశమవుతుంది. సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం అక్కడి కేబినెట్ భేటీ నిర్వహించి గిరిజన సంక్షేమం పట్ల తన నిబద్ధతను చాటుకోవాలనుకుంటోంది. రేపు సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్లో ఈ సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జాతరకు జాతీయ హోదా సాధించడం, నిధుల విడుదల, భక్తుల సౌకర్యాలపై కేబినెట్లో ప్రధానంగా చర్చించనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ములుగు జిల్లా మేడారంలో రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం అవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? మేడారంలోనే ఈ కేబినెట్ సమావేశం నిర్వహించడానికి రీజన్ ఏంటి? జ్యోతి, రేపైతే ఇటు మేడారం అనగానే మనకి గుర్తొచ్చేది సమ్మక్క సారక్క జాతర అని మనందరికీ తెలుసు. ఎంత ఫేమస్ అనేటువంటిది కూడా మనందరికీ తెలుసు. ఇదే నేపథ్యంలో మేడారం జాతరకు జాతీయ హోదా కూడా సాధించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విధంగా కూడా ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఈ విధంగా నిర్వహించబోతున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. అయితే రేపు సాయంత్రం 5 గంటలకు అక్కడ మేడారంలో ఉన్నటువంటి హరిత హోటల్లో కూడా ఈ సమావేశం జరగబోతుంది. ఈ కేబినెట్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. మొత్తంగా మంత్రులంతా కూడా హాజరవుతారు. అదేవిధంగా ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రధాన అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అక్కడ ఏర్పాట్లు చేసింది, అన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసింది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. అయితే ఇదే కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చకు రాబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ మేడారం జాతరకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా కూడా ఒక శాశ్వతంగా కూడా అభివృద్ధి ప్రణాళికకు పైన కూడా కొంత చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకా ప్రత్యేకించి ఈ కాళేశ్వరం బ్యారేజీలు ఏవైతే ఉన్నాయి, కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకా ప్రత్యేకించి ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఒక జ్యుడిషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటి అంశానికి కూడా ఆమోద ముద్ర రేపు కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్ర వేయబోతున్నట్లుగా కూడా, అంటే ఈ అంశం కూడా ప్రధాన అంశంగా చర్చనీయాంశంగా చర్చకు రాబోతుంది అన్నట్లుగానే తెలుస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, ఆ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలతో పాటు రిజర్వేషన్ల అంశాలను ఏ విధంగా ఏ ప్రాతిపదికన తీసుకోవాలి, రిజర్వేషన్లు ఏ విధంగా కేటాయించాలి అనేటువంటి అంశంపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకా గోదావరి కృష్ణా జలాలు, పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరగబోతుంది. ఏదైనా కానీ ఎప్పుడు కూడా రాష్ట్ర సచివాలయానికే పరిమితమయ్యేటువంటి కేబినెట్ సమావేశం అయితే తొలిసారి రాజధాని ప్రాంతంలో కాకుండా బయట జరగడం అనేటువంటిది ఇది చాలా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి ఈ విధంగా ఇక్కడ నిర్వహించడం వల్ల, మేడారంలో నిర్వహించడం వల్ల మేడారం యొక్క క్రేజ్ కూడా ప్రపంచ స్థాయిలో కూడా తెలియజేసినట్లుగా ఉంటుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలోనే ఈ విధమైన నిర్ణయం తీసుకుంది అన్నట్లుగా కూడా మనం చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ.